కుమారుడు తండ్రి ఉన్నాడంట. కుమారుడికి తండ్రి అంటే చాలా ఇష్టం, తండ్రికి కూడా కుమారుడు అంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో ఎలకలు ఎక్కువ వస్తున్నాయి. వాడు పోయి చెప్పాడు నాన్నగారికి, డాడీ మన ఇంట్లో ఎలకలు ఎక్కువ వస్తున్నాయి, సంతలో ఏదో ఎలకల మందు దొరికితే తీసుకొని వచ్చి పెడతాను అన్నాడు. సరే రా అని చెప్పాడు. అటు సంతలోకి వెళ్ళాడు, ఎలకల మందు తీసుకొని వచ్చాడు. మొత్తానికి దేంట్లో అన్నంలోనే దేంట్లో కలిపి ఎలకలు ఎక్కడ వెళ్తాయి, రంధ్రాలు ఉంటాయి కదా, అక్కడంతా ఎలకల మందు పెట్టేసాడు. అంటే చాలా ఇంట్రెస్ట్ కదా మనకు, ఇట్లాంటి పనులు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండదు కుర్రోళ్ళకి. వాడు ఎక్కడో దూరం నుండి చూస్తున్నాడు, ఎన్ని ఎలకలు వస్తాయి, ఎన్ని వస్తాయి, ఈరోజు చచ్చిన వాట తీసుకెళ్ళి బయటపడేది, లేకపోతే ఇల్లంతా కంపొస్తుందని దూరం నుండి చూస్తున్నాడు. కానీ ప్రతిరోజు వచ్చి ఎలకలు, ఆ రోజు ఒక్కటి కూడా అక్కడికి రాలేదు. మీకు తెలుసు ఎలకలకు మనకంటే తెలివి ఉంటుంది. అందుకనే ఏ ఇంజక్షన్ అయినా మన మీద ప్రయోగం చేయకుండా మొదటి దేని మీద చేస్తారు తెలుసా? వెరీ గుడ్, ఇంత బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు సైన్స్ అంతా. ఏదైనా మొదటి ఎలకల మీద ప్రయోగం చేస్తారు. కనుక ఎలాగ పసిగట్టినా ఏమో ఒక్కటి కూడా రాలేదు అక్కడికి. పైపెచ్చు చిన్న చీమలు ఉంటాయి కదా, నల్లచీమలు ఎవరికి హాని చేయవు, ఎర్రచీమలు అన్నా కొద్దిగా గుడతాయం కానీ నల్లచీమలు ఎవరికి హాని చేయవు. అవన్నీ అక్కడ వెళ్తున్నాయి, మందు తింటున్నాయి సస్తున్నాయి, మందు తింటున్నాయి సస్తున్నాయి. వీడికి బాధ వేసింది, అయ్యో నా జీవితంలో ఎప్పుడు దేని నేను చంపలేదు, చీమలన్నీ పోయి మందు తింటున్నాయి చస్తున్నాయి, ఏం చేయాలా డాడీ డాడీ అని పిలిచినాడు. వచ్చినాడు, ఏంట్రా అని. డాడీ నేను ఎలకలకు మందు పెట్టింటే ఒక్క ఎలక కూడా రావట్లేదు. సరే వదిలేరా, నీ ప్రయత్నం నువ్వు చేసావు. కానీ కాదు డాడీ, చీమలు చచ్చిపోతున్నాయి, నాకు బాధ వేస్తుంది ప్లీజ్ అంటే. చీమలు రాకుండా చేయాలి కదా, మరి ఏం చేయాలా? అది వచ్చే మార్గంలో నీళ్లు పోసాడు, అది పై నుండి వచ్చినాయి, అక్కడ నీళ్లు పోసాడు, ఇంకో దగ్గర నుండి వచ్చినాయి. ఎక్కడన్నా నువ్వు దాని మార్గం ఆపటానికి ప్రయత్నం చేస్తే వేరే కొత్త మార్గాలు ఏరుకోరు, మొత్తానికి అక్కడ దాకా వస్తున్నాయి. ఎందుకని సావటానికి. మనిషి అలాగే వెళ్తుంటాడు. పాపం ఇక్కడ మూసేస్తూ ఇంకో దగ్గర, అక్కడ మూసేస్తూ ఇంకో దగ్గర, ఇక్కడ మూసేస్తూ ఇంకో దగ్గర, ఇక్కడ మూసేస్తూ ఇంకొక దగ్గర. ఎందుకంటే ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఒకటి కలదు కానీ తుదకది మరణమునకు త్రోవ తీయును. అందుకనే పాపం వైపు పరుగులెత్తి పాదాలని, పాపం చుట్టానికి ఇష్టపడే కళ్ళను, పాపం చేయడానికి ఇష్టపడే చేతులను, పాపం జరిగించడానికి ఇష్టపడే అమ్మబడిని శరీరాన్ని ఒక్క పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే బాగు చేయగలడు. ఇప్పుడు కొడుకు అన్నాడు డాడీతో, నాన్న ఏం చేయమంటావు? మరి ఏం లేదురా, ఆ చీమలు ఇంకా నువ్వు ఆపలేవు అని. ఆపకపోతే ఎలాగా నేను ఆపాలంటే ఒకటే మార్గం రా, నువ్వు కూడా చీమైపోవాలా. వాటిలో చీమలోకి కలిసి దాని భాష నువ్వు చెప్తే అప్పుడు మాత్రమే అవి ఆగిపోతాయని. మన విషయంలో కూడా ఇదే జరిగింది. మనమందరం ఏకముగా పాపంలో కలిసిపోతూ పాతాళం వైపు పరుగులు తీస్తుండగా పరలోక రాజ్యం వైపు కనీసం వీపు కూడా తిప్పడానికి ఇష్టం లేని పాపపు జన సమూహ ఆందోళనను దేవుడు ప్రేమించి తానే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మన ఆకారంలో వచ్చినాడు, మనవలే వచ్చినాడు. కానీ మనవలే ఆయన పాపిగా రాలేదు, పరిశుద్ధుడిగా వచ్చినాడు, పరిశుద్ధుడిగా జన్మించినాడు, పరిశుద్ధుడిగా జీవించినాడు, పరిశుద్ధుడిగానే ఆ యేసు ప్రభు వారు సిలువ మీదకి వెళ్ళాడు. ఆ సిలువలో ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెముతో పొడిపించబడ్డాడు. ఆయన దేహమంతా ఎన్నిసార్లు దున్నారో తెలుసా? 39 సార్లు కోడాలతో కొట్టారు. మీలో ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ పిల్లలు ఏదైనా చిన్న పొరపాటు చేశారనుకో, చిన్న పిల్లలు వాడు గోడ మీద క్రయంతో రాయిద్రా అని చెప్తా, వాడు రాస్తూనే ఉంటాడు, గోడ అంతా పాడైపోద్ది. సరే వీడు చెప్తే వినట్లేదని స్కేల్ పట్టుకొని ఒక దెబ్బ కొట్టావనుకో, 1, 2, 3 దెబ్బలు కొట్టిన తర్వాత మొదటి దెబ్బకి 3వ దెబ్బకి తేడా ఉంటుందా ఉండదా? మొదటి దెబ్బ అంత తీవ్రత 3వ దెబ్బ ఉంటుందా? తీవ్రత క్రమేణా తగ్గిపోద్ది. తర్వాత కొడుకు ఏడుస్తూ ఉంటే బాధపడతాడు, మళ్ళీ మీరేళ్ళు ఎత్తుకుంటారు, మళ్ళీ సమాధాయిస్తారు, మళ్ళీ పిల్లల్ని లాలన చేస్తారు. ఒక పొరపాటు చేస్తే మీ పిల్లల్ని మీరు కొడితే చిన్న స్కేల్తోనా అలా బాధపడతారే. ఎప్పుడైనా మీ పిల్లల్ని ఇలాగ జరగాలని నేను కోరుకోవట్లేదు, జరగదు కూడా. చరిత్రలో 39 దెబ్బలు ఏకదాటిగా ఒకేసారి కొట్టారా? ఏమంటారు అలాంటి వాళ్ళని? మన పిల్లలు పొరపాటు చేస్తే 9 నెలలు మోసి కన్నాం కనుక, రక్తం పంచుకున్నారు కనుక చిన్న దెబ్బ కొట్టకుండా ఆ పిల్లని మనం పెంచాలని ప్రయత్నం చేస్తాం. ఒకవేళ తండ్రి కొడతా ఉంటే తల్లి అడ్డం వస్తారు, తల్లి కొడుతుంటే తండ్రి అడ్డం వస్తారు, వీళ్ళిద్దరు కొడతా ఉంటే పక్కన ఉంటారు కదా వాళ్ళ అమ్మమ్మో నాన్నమ్మో, వాళ్ళు అడ్డం వస్తారు. ఒక రక్తం మార్చుకున్న బిడ్డను అలాగ ఒక దెబ్బ కొట్టినా భరించలేని తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు ఉంటే దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించినప్పుడు ఆయన సిలువ వేయటానికి తీసుకుని వెళుతూ సిలువలో
39 కొరడా దెబ్బలు, స్కేల్ దెబ్బలు కాదు, బత్తెం దెబ్బలు కాదు, కర్ర దెబ్బలు కాదు, దోమతెర కర్ర కాదు, కోడాలతో 1 2 3 4 10 20 30 35 36 37 38 39 స్టాప్. 39 దెబ్బలకు ఆయన దేహం అంతా ఛిద్రమైపోయింది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి. మీలో కొంతమంది గ్రామీణ ప్రాంతం నుండి, నేపథ్యం నుండి వచ్చింటారు కదా. మీ దగ్గర కొన్ని పశువులు ఉంటాయి, మీ బర్రె ఉంటుంది. ఎప్పుడైనా దాన్ని ఏకదాటిగా 39 దెబ్బలు కొట్టారా పాలు లేదని? మీ దగ్గర ఎద్దులుండి, ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి అనుకో, ఎద్దులు పొలంలో పని చేయడానికి మీరు తీసుకెళ్ళి ఉంటారు. ఆ ఎద్దు అటు ఇటు వెళ్తూ ఉంటే సరిగ్గా పని చేయకుండా దాన్ని చర్ణకోలు అంటారు రాయలసీమ ప్రాంతంలో. ఎప్పుడైనా 39 దెబ్బలు ఏకదాటిగా కొట్టారా? ఒక కొడుకుని కానీ, కూతుర్ని కానీ, జంతువుని కానీ ఎక్కడైనా కొడతారు సమాజంలో. అలాగ జరిగితే సమాజం ఒప్పుకో తెలుసునా? మన కళ్ళు ఎదుట వాళ్ళు ఉంటారు, వచ్చి ఒక్కసారిగా మనం దుమ్ము దులిపేస్తారు. ఏంటి వాళ్ళు, ఎంత భార్య అయినా నా భార్యను నేను కొట్టుకుంటానంటే ఒప్పుకోదు, నా భర్తను నేను కొట్టుకుంటానంటే ఒప్పుకోరు, నా పిల్లలు నేను కొట్టుకుంటానంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఎంతో సమాజం ఉంది. అయితే లోకరక్షకుని అలాగే దెబ్బలు కొడుతుండగా సమాజం మౌనమైపోయింది, శాస్త్రులు మౌనమైపోయారు, సద్దుకైలు మౌనమైపోయారు. తల్లి అలాగే నిశ్చేష్టాలై చూస్తూ ఏడుస్తుందేమో, శిష్యులు పారిపోయారు. పైనున్న దేవుడు యెహోవా అతని నలుగొట్టడానికి ఇష్టపడాను. ఎందుకో తెలుసా? యెహోవా అతను నలుగొట్టడానికి ఇష్టపడకపోతే ఆ దెబ్బలన్నీ మన మీదకే రావాలా, ఆ గాయాలు మన మీదకే రావాలా, ఆ భారమంతా మన మీదకి, ఆ శాపమంతా మన మీదకి, అవమానమంతా మన మీదకి, అపరాధాలన్నీ మన మీదకే. మనం ఆ శాపాన్ని, అపరాధాలను మోసే అంత శక్తి కలిగిన వారం కాదు. అందుకే దేవుడు తన కుమారుని మీద మన సమాధానార్థమైన శిక్ష మోపాడు, మన శాపం మోపాడు, మన వ్యసనాలు మోపాడు, మన అపరాధాలు మోపాడు, మన పాపాలు మోపాడు. ఆయన్ని శిలువకు అప్పగించడానికి యెహోవాకి ఇష్టమాయెను. స్వరూపమైనను సొగసైన లేనివాడిగా యేసుప్రభు వారి శిలువలో చేయబడి, రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి, 3వ దినాన్ని తిరిగి లేచి మహామహుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ రక్షకుని చూపిన ప్రేమకు ప్రతి ప్రేమ ఈ భూమి మీద ఎక్కడ ఉంది? ఆ ప్రేమకు సాటైన ప్రేమ ఎక్కడుంది? ఆ ప్రేమకి దగ్గర వచ్చే ప్రేమ ఎక్కడుంది? నిస్వార్థమైన ప్రేమ, శిలువ ప్రేమ, దేవుని ప్రేమ, కల్వరి ప్రేమ, దైవ ప్రేమ, పాపిని రక్షించే ప్రేమ, జీవితాలను మార్చే ప్రేమ, కన్నీళ్లు దుడిచే ప్రేమ, చావులో నుండి మానవులోనికి తీసుకుని వచ్చే ప్రేమ, బంధకాలను తెంచే ప్రేమ, భక్తిహీనులను భక్తివంతులుగా చేసే ప్రేమ, బలహీనులు బలవంతులుగా చేసే ప్రేమ, వెలబెట్టున్న వారిని లోపలికి తీసుకొని వచ్చే ప్రేమ, పాతాళం వైపు పరుగులెత్తున్న వారిని పరలోక రాజ్యంలో ప్రవేశించే ప్రేమ, దేవుని ప్రేమ, శిలువ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యముండే ప్రేమ, రక్తము కార్చిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, అదే యేసు ప్రభు ప్రేమ. ఇంతకంటే ప్రేమించేవారు భూమి మీద నీకెవరున్నారు? నీ భర్త కానీ, భార్య కానీ, బంధువులు కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, అక్క కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, రాజకీయ నాయకులు కానీ, సేవకులు కానీ, బోధకులు కానీ, కాపరి కానీ, ఉపదేశకులు కానీ, ఎవరైనా ప్రాణం పెట్టి అంతగా ప్రేమిస్తారా? ఈ ప్రేమలన్నిట్లో, భూసంబంధమైన ప్రేమలన్నిట్లో స్వార్థంగా అనిపిస్తుంది, అనుమానంగా అనిపిస్తుంది. తర్వాత రకరకాలైన భౌతికమైన సంగతులన్నీ కనిపిస్తాయి. కానీ ఒకే ఒక ప్రేమ, ప్యూర్ లవ్, నిష్కళమైన ప్రేమ, నిర్దోషమైన ప్రేమ, పాపిని వెతికే ప్రేమ, జీవితాన్ని మార్చే ప్రేమ, పాపిని ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీర్చే ప్రేమ, అదే ప్రేమ యేసుక్రీస్తు ప్రభువుది. ఈ రాత్రి లైవ్లో వింటున్న నీవు కానీ, ఆఫ్లైన్లో వచ్చిన నీవు కానీ, ఈ ప్రేమను ఇంకా స్వీకరించలేదా? కుటుంబం భంగమైపోయిందా? పిల్లలు ఒక ప్రణాళికలోనికి రాకుండా పోయారా? ఏడ్చి కళ్ళు కడుగట్టిపోయాయా? కన్నీళ్ళు రానంతగా కళ్ళు ఎండిపోయాయా? ఉదయం బద్దలయ్యేటట్లుగా పరితపించావా? ఇక ఎక్కడికి వెళ్ళాలా? ఏదో బైబిల్ పట్టుకున్నాను కానీ నిరాశ, ఏదో మందిరంకి వెళ్తున్నాను కానీ శూన్యం, ఏదో దేవుని మాటలు వింటున్నాను కానీ ప్రభావం లేదు, ఏదో నా జీవితం ఇలాగే గడిపేస్తున్నాను కానీ నిరీక్షణ లేకుండా ఉన్నానని తెలుస్తున్నావా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన పాపల రక్షకుడు, పాపల విమోచకుడు. పాపల కొరకే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. పాపపు సంకెళ్ళను విప్పేవాడు. ఆత్మహత్య చేసుకునే నిన్ను కూడా ఆయన కాపాడి భద్రపరిచేవాడు. ఆయన నీ కొరకు చనిపోయాడు, నువ్వు ఆయన కొరకు చనిపోవాల్సిన పని లేదు. ఈ దినాల్లో చాలామంది వారి సమస్యలను బట్టి, పోరాటాలను బట్టి, నేను బతికేం లాభం, చనిపోతే మేలు కదా,
నేను వీరందరికి భారమయ్యాను, మా ఆయనకి, మా ఆవిడికి, మా పిల్లలకి, మా ఇరుగు పొరుగు వారికి అని. మనుషులు ప్రతి నిరుత్సాహం కలిగినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు స్పార్క్ వలె తీసుకొని వస్తాడు సాతాడు. మీకు తెలుసా? దిస్ ఇస్ టు సే టు ఫ్రస్ట్రేట్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. ఎందుకు ఆలోచన మెరుపులే తీసుకొని వస్తారంటే యేసు ప్రభు యొక్క మరణం సిలువలో చేయబడింది వ్యర్థము. బట్ మనం లేచి నిలబడి లేచి తేజరిల్లి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో నా కొరకు మరణించాడు కనుక నేను మరణించడం వ్యర్థము. Do you want to frustrate the cross of Jesus Christ, the death of the Jesus Christ on the cross? సిలువలో వేలాడదీయబడి మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం నిరక్తకమని నిరూపించుకోవాలనుకుంటున్నావో అయితే నీవు ఆత్మహత్య గొడగడుతున్నావేమో. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడింది నా కొరకే, చనిపోయింది నా కొరకే నేను నమ్మగలిగితే నీవు అలాంటి ఆలోచనలో నుండి విరమించుకోవటానికి అవకాశం ఉంది.